వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ్మ మండవ. ఈ రోజు అనాలిసిస్ లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే కూటమి ఎమ్మెల్యేలు వైసీపీతో టచ్ లో ఉన్నారా అని చెప్పి నేను టైటిల్ పెడతాం జరిగింది. ఆ అంశం గురించి మనం మాట్లాడదాం. చాలా సీరియస్ గా వైఎస్ఆర్సీపీ ఒక అంశం మీద ప్రచారం చేస్తా ఉంది గత కొద్ది రోజులుగా. ఎప్పుడైతే వైఎస్ఆర్సీపీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు కొద్దిమంది లోకేష్ తో టచ్ లో ఉన్నారు అనేది చాలా రోజులుగా నడుస్తున్న ప్రచారం. ఎందుకు నడుస్తా ఉంది అంటే జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్లొద్దు అని నిర్ణయం తీసుకున్నారు. ఆయన చెప్పిన కారణం ఏంటంటే ఒకటి, తనకి అసెంబ్లీకి వెళ్తే ప్రతిపక్ష నేత హోదా ఇవ్వరు ఒకటి, అండ్ ప్రతిపక్ష నేత హోదా మాత్రం ప్రజలే ఇవ్వలేదు, దానికి స్పీకర్ పరిధిలో కూడా లేదు, అది ప్రజలే ఇచ్చారు ఆయనకి ప్రతిపక్ష నేత హోదా వద్దు అనే మ్యాండేట్ ని. అన్న రెండోది ఆయన చెప్పింది ఏంటంటే మైక్ ఇవ్వరు, నాకు మైక్ ఇవ్వరు అనేది. మీరు అసెంబ్లీకి వెళ్తే మీరు మైక్ కట్ చేస్తారా ఉంచుతారా, మీకు ఎన్ని నిమిషాలు ఇస్తారు అనేది అక్కడ నుంచి మీరు ఎక్స్పోజ్ చేసుకునే అవకాశం కూడా ఉండేది. సో జగన్మోహన్ రెడ్డి ఆ నిర్ణయం చెప్పారు. చిన్నపిల్లలు నాకు చాక్లెట్ ఇస్తేనే స్కూల్కి వెళ్తా అంటారు కదా, అలాంటి రీజన్ అది. సో ఆ రెండు కారణాలతో జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్ళడానికి నిర్ణయం తీసుకున్నారు. నిజానికి జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్ళకపోవడానికి కారణం ఏంటంటే తన క్యారెక్టర్ అసాసినేషన్ చేసి పుట్టుకుని అవమానించిన లోకేష్ ఈ రోజు అక్కడ మంత్రిగా తన ముందు నిలబడి ఉన్నారు. తను ఎవరినైతే జైల్లో పెట్టి వేధించి ఆ స్థాయిలో వాళ్ళ వైఫ్ను కూడా అసెంబ్లీకి లాక్కొచ్చే ప్రయత్నం చేశారో, ఏ స్థాయిలో ఆమె పరువు తీసే ప్రయత్నం చేశారో, క్యారెక్టర్ అసాసినేషన్ చేశారో, అతను ఆ చంద్రబాబు నాయుడు ఈ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఎవరినైతే ఆయన పెళ్లిళ్లను, ఆయన భార్యలను, అదేవిధంగా చూస్తే ఆయన సినిమాలను హేళన చేసి ఆయన వ్యక్తిత్వాన్ని హననం చేశారో అలాంటి పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గా ఉన్నారు. అలాంటి వాళ్ళ ముందు జగన్ ఈ రోజు నిలబడలేడు. అందుకే అలాంటి వాళ్ళని ఫేస్ చేయలేడు. అందుకే అతను అసెంబ్లీకి వెళ్ళాడు. అతను చెప్పే రీజన్స్ అన్ని సిల్లీ రీజన్స్. ఇది ఏకైక కారణం. అతను వాళ్ళ ముగ్గురిని ఫేస్ చేయలేరు ఈ రోజున. అందుకని అతను అసెంబ్లీకి వెళ్ళడానికి నిర్ణయం తీసుకున్నారు. అసెంబ్లీకి వెళ్ళడానికి నిర్ణయం తీసుకున్న తర్వాత మరి ఎమ్మెల్యేలందరినీ కూడా వద్దని చెప్పారు ఆయన. నిజానికి చంద్రబాబు నాయుడు అసెంబ్లీకి వెళ్ళను అనుకున్న పాదయాత్రలో ఉన్నప్పుడైనా గతంలో వస్తున్న మీకోసం టైంలో తన తరపున ఎమ్మెల్యేలంతా అసెంబ్లీకి వెళ్లారు. ఆ రోజు అవిశ్వాస తీర్మానం పెడితే వైఎస్ఆర్సీపీ, టీఆర్ఎస్, మోత్పల్లి లాంటి వాళ్ళు ఆ రోజు వైఎస్ఆర్సీపీని టార్గెట్ చేశారు కూడా అవిశ్వాసం మీద మాట్లాడుతూ. అలా చంద్రబాబు నాయుడు ఎప్పుడు అసెంబ్లీకి వెళ్ళొద్దు అని నిర్ణయం తీసుకుని తన ఎమ్మెల్యేలు మాత్రం వెళ్ళనిచ్చేవాళ్ళు. బట్ జగన్మోహన్ రెడ్డి తాను వెళ్ళినప్పుడల్లా తన ఎమ్మెల్యేలు కూడా అసెంబ్లీకి వెళ్ళినವರು. దీనికి అసలు రీజన్ లేదు. తనకన్నా తన ఎమ్మెల్యేలు ఎక్స్టెంపోగా మాట్లాడతారనో హైలైట్ అవుతారనో భయమో మరి ఇంకేంటో నాకు అర్థం కాదు. కానీ తను వెళ్ళకపోయినా ఎమ్మెల్యేలతో తన వాయిస్ వినిపించే ప్రయత్నం చేయొచ్చు. బట్ వాళ్ళని కూడా బదనాం చేసే ప్రయత్నం జరుగుతూ ఉంది. సరే వెళ్ళలేదు. అయితే ఈ ఎమ్మెల్యేలు ఏం చేస్తా ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి వద్దు ఉన్నప్పుడు వెళ్లకుండా ఉండాలి. వీళ్ళలో కొంతమంది ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్తారు, సంతకాలు చేస్తారు, టీఏడీఏలు తెచ్చుకుంటారు, శాలరీలు తీసుకుంటారు. దీన్ని ఎన్నోసార్లు స్పీకర్లు ఇద్దరు కూడా ఎక్స్పోజ్ చేసే ప్రయత్నం చేశారు. అంటే ఈ ఎమ్మెల్యేలు మీ మాట వినకుండా అసెంబ్లీకి వెళ్తున్నారు, సంతకాలు చేస్తున్నారంటేనే జగన్మోహన్ రెడ్డి మాటను వాళ్ళు డినై చేస్తున్నారు అన్నట్టు కదా. జగన్మోహన్ రెడ్డి ఈ మాటను వాళ్ళు పట్టించుకోవట్లేదు, లెక్క చేయట్లేదు అన్నట్టు కదా. అంటే ఈ ఎమ్మెల్యేలు చాలా రోజులుగా కొంతమంది ఏదైతే లోకేష్ తో టచ్ లో ఉన్నారు అనేది, సో ఈ ఎమ్మెల్యేలు చాలా మంది చాలా రోజులుగా లోకేష్ తో టచ్ లో ఉన్నారు అనేది నడుస్తున్న ప్రచారం అనుకోవాలి కొంతకాలంగా. అయితే దానికి ఉల్టాగా ఈరోజు వైఎస్ఆర్సీపీ ఒక ప్రచారాన్ని తెర మీదకి తీసుకొచ్చింది. కూటమి ఎమ్మెల్యేలు మాతో టచ్ లో ఉన్నారు అని ప్రచారం చేస్తూ ఉంది. ఎవరు కూటమి ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు అంటే వాళ్ళు చెప్తున్న మాట ఏంటంటే ఎవరైతే కూటమి మీద కొంతమంది ఎమ్మెల్యేలు అసంతృప్తితో ఉన్నారు కూటమి పనితీరు మీద, అలాంటి వాళ్ళు మాతో టచ్ లోకి వచ్చారు అన్న ప్రచారం చేస్తూ ఉంది వైఎస్ఆర్సీపీ. ఈరోజు చూసినట్లయితే ఇప్పటికే వర్మ లాంటి వాళ్ళకి టచ్ లోకి వచ్చారు వైఎస్ఆర్సీపీ నేతలు అన్న ప్రచారం జరుగుతోంది. ఎందుకు టచ్ లోకి వచ్చారు అంటే గత కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలే. పవన్ కళ్యాణ్ గెలుపులో వర్మ కీలక భాగస్వామ్యం అయ్యారు, తమకి టికెట్ రాకపోయినా సరే. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ కూడా ఆయన ఆకాశానికి ఎత్తేసే ప్రయత్నం చేశారు. అయితే స్థానికంగా జనసేన నేతలతో ఉన్న ఆధిపత్య పోరు ఈ రోజు వర్మ పోస్ట్ పోవడానికి కూడా కారణమైంది. ఆయన్ని టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బాధ్యతల నుంచి తొలగించారు. రేపు కమిటీలో పెడతారు. ఏదైతే స్థానికంగా ఉన్న పరిస్థితులను అధ్యయనం చేయడానికి ఒక కమిటీ నియమించబోతా ఉన్నారు. మరి ఆ కమిటీలో ఆయన ఉంటారా లేకపోతే ఆయనకి నామినేటెడ్ పోస్ట్ వస్తుందా అనే దాని మీద అయితే క్లారిటీ లేదు. ఎప్పుడైతే వర్మ అండ్ టీం డిఫెన్స్ లో పడ్డారో ఆయన కన్నీళ్లు కూడా పెట్టుకున్నారు మీడియా ముందు. ఎంత పార్టీని వెనకేసుకొస్తున్నా ఆయన మనసులో మాత్రం పోస్ట్ విషయంలోనే, టికెట్ విషయంలోనే ఆ బాధ అయితే ఉందనుకోవాలి. సో మొత్తానికి పవన్ కోసం ఆయన బలి చేశారన్న చర్చ కూడా వైఎస్ఆర్సీపీ చేస్తూ ఉంది. అంతేకాదు ఈ రోజు వర్మను ఎలాగైనా సరే తమ పార్టీలోకి తీసుకోవాలని ఆ పార్టీ నేతలు కూడా చాలా సీరియస్ గా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ హంగామా, ఈ హడావిడి నడుస్తూ ఉన్న సమయంలోనే వర్మ మాతో టచ్ లోకి వచ్చారని వైఎస్ఆర్సీపీ ప్రచారం చేసుకుంటా ఉంది. అదేవిధంగా చూస్తే ఒక కొలుకుపూడి, ఈరోజు కొలుకుపూడిని పూర్తి స్థాయిలో చంద్రబాబు నాయుడు ఒక 10 సార్లు క్లాస్ చెప్పుంటారు, ఆయనకి లోకేష్ ఒక 5 సార్లు క్లాస్ పీకుంటారు. అయినా సరే కొలుకుపూడి ఈ రోజున దారిలోకి రావాలని ఆయన అనుకోవట్లేదు. పార్టీని సస్పెండ్ చేస్తే ఎక్కడ ఆయన పార్టీ మీద తిరగబడతారనేది పాపం అధిష్టానం భయం కావచ్చు. మొత్తానికైతే ఒక చెవులో జోరేగా చెప్పులో రాయంటి కంట్లో నల్స్ అని చెప్తారు, పద్యం ఉండేది మనకి. అలాగే ఈరోజు కొలుకుపూడి తయారయ్యారు. అంతకుముందు వైసీపీకి ఎలాగైతే రఘురామకృష్ణరాజు అలా టార్గెట్ చేస్తూ వచ్చారో జగన్మోహన్ రెడ్డి వైపు, ఈరోజు కొలుకుపూడి అటు చిన్నిని టార్గెట్ చేస్తూ వార్తల్లో ఉంటా ఉన్నారు. సో అలాంటి కొలుకుపూడి కూడా ఈ రోజున జగన్మోహన్ రెడ్డి వైపు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారని వాళ్లే ప్రచారం చేసుకుంటా ఉన్నారు. అంతేకాదు ఒక ఆదిమూలం, ఈరోజు కోనేటి ఆదిమూలంకి సంబంధించి అటు మహిళల విషయంలో ఆయన మీద విమర్శలు వచ్చిన తర్వాత సత్యవేడి ఎమ్మెల్యే ఆయన్ని తీసి పక్కన పెట్టారు, పార్టీ యాక్టివిటీస్కి దూరంగా ఉండాలి అని.
ఈ రోజు వాళ్ళ కొడుకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి మా డబ్బులు మాకు ఇచ్చేయండి మేము వెళ్ళిపోతాం పార్టీలోంచి అని చెప్తా ఉన్నారు. సో అతని గతంలో అతని బ్యాక్గ్రౌండ్ వైఎస్ఆర్సీపీనే, అందుకే అతనితో వైఎస్ఆర్సీపీ టచ్ లోకి వచ్చిందన్న ప్రచారం జరుగుతుంది. ఇలా ఏదైతే టీడీపీలో ఉన్న కొంతమంది ఎమ్మెల్యేలు ఎవరైతే అసంతృప్తితో ఉన్నారో, కొంతమంది నేతలు అసంతృప్తితో ఉన్నారో వాళ్ళు టీడీపీ వైపు వాళ్ళు మాతో టచ్ లో ఉన్నారు అని చెప్పేసి వైఎస్ఆర్సీపీ ప్రచారం చేసుకుంటా ఉంది. ఇఫ్ ఇట్ ఈస్ ఫ్యాక్ట్ ఆర్ నాట్. అయితే ఇక్కడ నేను ఒక సంఘటన కూడా చెప్పాలి ఇక్కడ ఈ సందర్భంగా. నిజానికి మనం చూస్తే ఎప్పుడైనా సరే రాష్ట్ర రాజకీయాల్లో ఎవరైనా సరే ప్రతిపక్షంలో ఉంటే అధికారంలో ఉన్న పార్టీ వైపు వెళ్ళడానికి మొగ్గు చూపుతారు. కానీ అదే అధికారంలో ఉన్న పార్టీ ఎమ్మెల్యేలు ప్రతిపక్షానికి రావడం అనేది రేర్ కేసెస్లో తప్ప మనం చూడం. అది కూడా ఎప్పుడు చూస్తాం, ఏదైనా ఎలక్షన్ జరుగుతూ ఉంటే ఎలక్షన్ ముందు అధికార పార్టీలో తమకు టికెట్ రాకపోతే అప్పుడు ఆప్షనల్గా ప్రతిపక్ష పార్టీని ఎంచుకునే ప్రయత్నం చేస్తారు. కానీ పార్టీ పీక్లో 151 సీట్లతో అధికారంలో ఉంది. ఆ అధికారంలో ఇంకా 2 ఏళ్ళు కూడా పూర్తి చేసుకోలేదు, 3 ఏళ్ళు ఇంకా జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నారు. అలాంటి టైంలో అధికార పార్టీని వదిలిపెట్టి ఎమ్మెల్యేలు తిరుగుబాటు జెండా ఎగరేసి జగన్మోహన్ రెడ్డి పక్కనే ఉంటూ ఆయన మీద తిరుగుబాటు జెండా ఎగరేసి బయటికి రావడం మనం ఊహించగలమా? అది జరిగింది వైఎస్ఆర్సీపీలో. ఎప్పుడు జరిగిందో అందరికి గుర్తుందా? గతంలో మనం చూస్తే అంతకంటే ముందు 2014, 2019 మధ్య జగన్మోహన్ రెడ్డి తరపున గెలిచిన వాళ్ళలో 23 మంది ఎమ్మెల్యేలు టీడీపీ జెండా కప్పుకున్నారు. అప్పుడే దానికి ప్రీఫేజ్లో ఏం జరిగింది అంటే ఆయన రాజ్భవన్కి వెళ్ళారు. ప్రభుత్వం పనితీరు మీద ఒకే కులానికి చెందిన వాళ్ళని ఏదైతే డిఎస్పీ పోస్టులు, ఎస్ఐ పోస్టులు, సిఐ పోస్టులు ఇస్తున్నారు, కానిస్టేబుల్ పోస్టులు ఇస్తున్నారని హడావుడి చేశారు. అందులో ఫ్యాక్ట్ లేదు. అదే రోజు మాట్లాడుతూ ఒక క్వశ్చన్ అడుగుతూ ఉంటే, ఆ రోజు నేను అడిగాను, ఆ క్వశ్చన్ అడుగుతూ ఉంటే ఆయన ఏమన్నారంటే నేను చిటికేస్తే కూటమి ప్రభుత్వం పడిపోతుంది అన్నారు. అప్పుడు ప్రభుత్వానికి నిజంగా కొంత ఆందోళన వచ్చింది. అందుకే ఆ పార్టీ వైపు నుంచి తమ పార్టీ వైపు ఎవరు వస్తారా అని వాళ్ళు హోప్ పెట్టుకున్నారు. సో ఆ దిశగా ఫోకస్ పెట్టారు. ఆ క్రమంలోనే భూమా నాగిరెడ్డి, అఖిలప్రియతో మొదలు పెడితే ఆల్మోస్ట్ సుజయకృష్ణ రంగారావు దాకా అందరూ కూడా 23 మంది ఎమ్మెల్యేలు ఆ రోజు పార్టీని వీడి వైఎస్ఆర్సీపీని వెళ్ళడం జరిగింది. ఆ రోజు వైఎస్ఆర్సీపీ ప్రతిపక్షంలో ఉంది, చంద్రబాబు నాయుడు అంటే టీడీపీ అధికారంలో ఉంది, వీళ్ళందరూ వెళ్ళారు. ఎవరైనా అది న్యాచురల్ అధికార పార్టీ వైపు వెళ్ళడం. దానికి ఎందుకు వెళ్ళారు అంటే డెవలప్మెంట్ కోసం వెళ్ళామని చెప్పడం చాలా ఫ్యాషన్ అయిపోయింది. సో అలా వెళ్ళారు. వాళ్ళలో కొంతమందికి ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేయకుండా మంత్రి పదవులు ఇవ్వడం చంద్రబాబు నాయుడు చేసిన తప్పే. అది మాత్రం అది సరిదిద్దుకోలేని తప్పు. కేసీఆర్ని చూసి ఈయన కూడా మంత్రి పదవులు ఇచ్చేసారు. అలాంటి వాళ్ళకి అది మాత్రం ఖండించాలి ఎవరైనా సరే. అక్కడి నుంచి మనం చూస్తే వేరే 19 ఎన్నికలు వచ్చేటప్పటికే జగన్మోహన్ రెడ్డి 151 సీట్లతో సీఎం అయ్యారు. కేవలం టీడీపీకి 23 సీట్లే వచ్చాయి. అందుకే దేవుడి స్క్రిప్ట్ అది. అందుకే 23 మందిని లాక్కెళ్తే 23 సీట్లే మీకు వచ్చాయని చెప్పి జగన్మోహన్ రెడ్డి ప్రతిరోజు టీడీపీని, చంద్రబాబు నాయుడిని హేళన చేస్తూ ఉండేవాడు. అలా గడవగా ఒక 2 సంవత్సరాల తర్వాత పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు వచ్చాయి. 11 స్థానాలకు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు 11 జిల్లాలను కవర్ చేస్తూ జరిగితే మొత్తం ఆ 3 జిల్లాల్లో వైఎస్ఆర్సీపీ కాకుండా టీడీపీ క్లీన్ స్వీప్ చేసే ప్రయత్నం చేసింది. 3 ఎమ్మెల్సీ అభ్యర్థుల్ని టీడీపీ గెలుచుకుంది. ఆఖరికి పులివెందులో రాంభూపాల్ రెడ్డి కూడా గెలిచాడు. వేపాటి చిరంజీవి లాంటి వాళ్ళు కూడా గెలిచారు వైజాగ్ నుంచి. అలా అది అసలు మా ఓటర్లే కాదన్నాడు సజ్జల రామకృష్ణారెడ్డి ఆ రోజున. నిజానికి అంత బల్క్ శాంపుల్ ఏ సర్వే సంస్థ కూడా తీయలేదు. అది ఒక జగన్మోహన్ రెడ్డికి ఒక క్లియర్ కట్ మెసేజ్. అది రేపు ఎన్నికల్లో ఏమవుతుంది అనేది. అది జరిగిన కొన్ని రోజులకి ఒక 2 రోజుల తేడాతో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాయి. అనురాధన్ టీడీపీని నిలబెట్టింది ఆ రోజున. బట్ ఆ రోజు టీడీపీకి అంత బలం లేకపోయినా వైఎస్ఆర్సీపీ నుంచి ఎమ్మెల్యేలుగా ఉన్న 4 ఎమ్మెల్యేలు క్రాస్ ఓట్ చేశారు. జగన్మోహన్ రెడ్డికి పూర్తి స్థాయిలో ఒక గుణపం దింపారనుకోవాలి ఆ పార్టీ గుండెల్లో. ఒక ఉండవల్లి శ్రీదేవి, ఒక కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఒక ఆనం రామనారాయణ రెడ్డి, ఒక మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఈ 4 ఎమ్మెల్యేలు పార్టీని విడిచిపెట్టి బయటికి రావడం జరిగింది. ఎవరు ఊహించిన షాక్ అది వైఎస్ఆర్సీపీకి. సో అంతకన్నా అధికారంలో ఉన్నారు జగన్మోహన్ రెడ్డి 151 సీట్లతో. అలాంటి అధికార పార్టీనే మాకొద్దు, జగన్మోహన్ రెడ్డి విధానాలు మాకు నచ్చట్లేదు అని చెప్పి అంతమంది ఎమ్మెల్యేలు పార్టీని వేయడం జరిగింది. వాళ్ళు సస్పెండ్ చేశారు తర్వాత, అది వేరే విషయం అయినప్పటికీ. వాళ్ళు మళ్ళీ మెజారిటీ చంద్రశేఖర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవికి టికెట్ రాలేదు. మిగిలిన వాళ్ళిద్దరూ, ఒక ఆయన ఎమ్మెల్యే అయ్యారు, ఒక ఆయన మంత్రి కూడా అయ్యారు ఇప్పుడు ఆనం. సో అలాంటి పరిస్థితి ఏ పార్టీకి రాకూడదు. అధికారంలో పీక్ లో ఉన్నప్పుడు పార్టీని విడిచిపెట్టి ఎమ్మెల్యేలు వెళ్ళడం అంటే అది మామూలు విషయం కాదు. అలాంటిది ఈ రోజు వైఎస్ఆర్సీపీ ప్రతిపక్షంలో ఉండి కూటమి ఎమ్మెల్యేలు మాతో టచ్ లో ఉన్నారని ప్రచారం చేసుకుంటా ఉంది. అది పార్టీలో హైప్ క్రియేట్ చేయడం వరకు ఓకే, కానీ ఈ ప్రచారాన్ని అంత సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు. మొత్తానికి ఎవరైతే టీడీపీలో అసంతృప్తిగా ఉంటారో అలాంటి వాళ్ళ మీద ఫోకస్ పెట్టి వాళ్ళు మా వైపు వస్తున్నారన్న ప్రచారం మాత్రం అదొక వింతేనని చెప్పుకోవచ్చు వైఎస్ఆర్సీపీ వైపు నుంచి.